సేన స్థావరాలపై ఉక్రెయిన్ దాడులు చేసిన నాటి నుంచి రష్యా మరింత కఠినంగా స్పందిస్తోంది. తాజాగా ఈ మూడేళ్ల యుద్ధంలో ఎన్నడూ లేనంతగా 479 డ్రోన్లతో ఉక్రెయిన్ పై విరుచుకుపడింది. ఈ విషయాన్ని కీవ్ వాయుసేన ధృవీకరించింది. దీంతో పాటు 20 క్షిపణులను కూడా తమ దేశంపై ప్రయోగించినట్లు పేర్కొంది. మధ్య పశ్చిమ యుక్రెయిన్లో ప్రదేశాలను ఇవి లక్ష్యంగా చేసుకున్నట్లు వెల్లడించింది. మాస్కో ప్రయోగించిన వాటిల్లో 277 డ్రోన్లు, 19 క్షిపణులు మార్గ మధ్యలోనే తమ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలను కూల్చేసినట్లు ఉక్రెయిన్ పేర్కొంది. మొత్తంలో కేవలం 10 డ్రోన్లు లేదా క్షిపణులు మాత్రమే లక్ష్యాలను తాకినట్లు వెల్లడించింది. సాధారణంగా రష్యా డ్రోన్ దాడులు సాయంత్రం మొదలై తెల్లవారేసరికి కొనసాగుతాయి. చీకట్లో చాలా వరకు యుఏవీలను గుర్తించడం కష్టం కావడంతో ఈ వ్యూహాన్ని అనుసరిస్తోంది. ఇటీవలే మాస్కో పౌర నివాసాలను లక్ష్యంగా చేసుకుంటున్నట్లు విమర్శలున్నాయి. ఇప్పటి వరకు రష్యా దాడుల్లో 12,000 మంది ఉక్రెయిన్ వాసులు ప్రాణాలు కోల్పోయినట్లు ఐక్యరాజ్యసమితి గణాంకాలు వెల్లడిస్తున్నాయి. మరోవైపు రష్యా మాత్రం తాము కేవలం సైనిక స్థావరాలనే లక్ష్యంగా చేసుకుంటున్నట్లు చెబుతోంది. రష్యా నౌకాదళం కోసం సరికొత్త వ్యూహాన్ని ఆ దేశ అధ్యక్షుడు పుతిన్ ఆమోదించారు. ప్రపంచంలోని అత్యుత్తమ దళంగా తీర్చిదిద్దడమే దీని లక్ష్యమని క్రెమ్లిన్ ప్రతినిధి నికోలాయ్ పెట్రూషేవ్ వెల్లడించారు. ఈ ప్లాన్ గురించి మరీ వివరాలు ఆయన వెల్లడించలేదు.